చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదివరకు పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండవచ్చు, కానీ గతం అదంతా. ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ ఈ అవకాశం, ఈ విధంగా మీరందరూ వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, డెఫినెట్గా మంచి పుస్తకం, దాని ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మొన్నటి వరకు అనుకున్నాను, కానీ ఈనాడు మాత్రం నిజంగా నేను మంచి పని చేశాను అనేటటువంటి భావంతో సెలవు తీసుకుంటాను. జై హింద్. Thank you, Dagbad Venkateswara garu. That was a very nice. This is what we must learn from these two great gentlemen. ఓకే ఓకే, బోర్ కొడుతుందా? మా అమ్మాయి చెప్తుంది, అమ్మా వచ్చేసి మరి పుస్తకం గురించి చెప్పాలి కదా. అయితే ఐమ్ సారీ, ప్రమోషన్ ఇది. మరి నేను 30 సంవత్సరాలు అయింది వేదిక ఎక్కి. భారత్ అదే మైక్ దొరికిందని చెప్పి నేను మాట్లాడుతున్నాను కాదు. నాకు మైక్ ఇస్తారన్నా కూడా నేను ఎప్పుడు కూడా మైక్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇవాళ నా పుస్తకానికి సంబంధించిన చరిత్ర ఒక స్థాయిలోకి వచ్చింది కాబట్టి 4 మాటలు చెప్పాలనిపించింది. అందుకని ఇట్లా చరిత్ర గురించి, ఈ చరిత్రలో ఇంకొక చివరికి వచ్చేస్తాను. ఇక ఇలా ఈ చరిత్రలో ఉన్నటువంటి భాగాలన్నీ తర్వాత వరల్డ్ వార్స్ 1, 2 అనేటటువంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయి, తర్వాత కోల్డ్ వారు, తర్వాత మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ జరుగుతూ ఉంది కదా, ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవలు జరుగుతూ ఉన్నాయి, వాటిని పెట్టుకుంటూ తర్వాత రష్యా డిజిగ్నేషను, ఫ్రెంచ్ రెవల్యూషను, తర్వాత అలానే బోల్షివిక్ రెవల్యూషను, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అది కూడా అమెరికా చరిత్ర కూడా తింటూ పెట్టేశారు. ఏది వదల్లా, జపాన్ చరిత్ర వదల్లా, చైనా చరిత్ర వదల, ఫుల్ చరిత్ర అన్నింటినీ తీసుకొచ్చి 340 పేజీల్లోకి తీసుకొచ్చి, అది నా గ్రేట్నెస్ లేకపోతే అంటారు నా యొక్క శక్తి అంటారు, నాకు భగవద్గీతటువంటి ఇదో. ఇంతతో కాకుండా దీనిలో సైంటిఫిక్ ఆవిష్కరణలు అనేటటువంటిది, పారిశ్రామిక విప్లవము, తర్వాత సాంస్కృతిక సైంటిఫిక్ విప్లవంలో మనకి రేడియో, టెలిఫోను, కరెంటు, సెల్ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్లు, శాటిలైట్లు, ఇవన్నీ ఆవిష్కరణలు ఎట్లా జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, ఎవరు చేశారు, వీటి వెనకమాల ఎవరున్నారు అనేటటువంటి దాన్ని కూడా దీంట్లో చొప్పించాను నేను. అది కూడా చరిత్ర. అది చరిత్ర అంటే ఒట్టి ఏదో రాజులు పరిపాలించారో లేకపోతే ఏదో జరిగిందో వార్తలు జరిగింది అనేటువంటి కాదు. అలా ఆ చరిత్రని, వాటికి సంబంధించినటువంటి వాటిని కూడా తీసుకుని అంతటితో ఆగలేదు. చివర కరోనాకి ఉన్నటువంటి, ఇప్పుడు కాదు కరోనా ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం కూడా ఉంది కరోనా. అది ఎలా జనించింది, దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలు ఏంటి, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, దానికి పెట్టిన వ్యాక్సిన్స్ ఏంటి, అది చెబుతూ ఎక్కడితో ఆకుండా నాకు అనిపించింది ఇంకొక చాప్టర్ పెడితే బాగుంటుంది. ఇది మనకి ఉందా లేదా అనే కంటే ఎవరెవరు చెబుతున్నారు అని చెప్పి చూస్తే భవిష్యత్ దర్శిని అంటే ఏంటి, రాబోయే కాలంలో ఏం జరగబోతూ ఉంది అంటే, రాబోయేటువంటి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, అలానే మనం ఇంకేం చెప్తున్నాం, మనకి ఆయన మిచికాకో, ఆయన ఫిజిక్స్ ప్రొఫెసరు, యూనివర్సిటీ అమెరికాలో, ఆయన చెప్తాడు రాబోయే రోజుల్లో మనం ఒక చిప్ని కంటిలో పెడతారంట. ఆ చిప్పు ఇట్లా అంటే మన పుస్తకం చదవక్కల, పుస్తకం అంతా చదివేస్తుంది. అది మళ్ళీ అప్లోడ్ అయిపోదండి, మొత్తం అప్లోడ్ అయిపోయి మళ్ళీ కన్నిట్లా ఆపగానే మళ్ళీ మనకు ముందుకు వచ్చేస్తాట మొత్తం.
రాబోయే రోజుల్లో ఇది జరగబోతూ ఉంది అని చెప్తాడు ఆయన చాలా స్ట్రాంగ్గా. అలానే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమంటారు, ఇప్పుడు మన గొర్రెలు మేకలు మనం అంతా పెంచుకుని తింటాం. రేపు అవసరం లేదు, ఒక సెల్లు 2 సెల్లు తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో పెట్టేసేసి గొర్రెలు పెంచుతారంట, గొర్రెలు పెంచుతారంట. ఇది చెప్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తా ఉన్నాం ఇప్పుడు అంతా కూడా. ఇవే కాదు, చివరిగా ఇవన్నీ కూడా ఎవరెవరు ఏం చెప్పారో సెకండ్ నేను చెప్పినట్టు రాలేదు. ఎవరెవరు ఏం చెప్తున్నారు ప్రపంచంలో ఇప్పుడని ఆ చాప్టర్లో పెడుతున్నాను. నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే, ఇది ఇంకొక 5-6 సంవత్సరాల్లో మనకి రాబోయేటటువంటి మార్పు లేకపోతే రాబోయేటటువంటి కొత్త ఇన్వెన్షన్ ఏంటంటే, మనం ఇంకొక 50 సంవత్సరాలు ఎట్లా బతకొచ్చు అనేటటువంటి దానికి మెకానిజం వచ్చేస్తట. అది కూడా చంద్రబాబు గారు ఇంకా 50 సంవత్సరాలు మీ అబ్బాయి బాధపడతాడు మీరు కనుక 50 సంవత్సరాలు ఇంకా బతికామంటే. సో అదంట. ఇంకా ఇంకొకటి ఉంది, మన బ్రెయిన్లో కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఈ న్యూరాన్స్ ఇవన్నీ కూడా మనం చేసేటటువంటివి, మనం మాట్లాడుకునేటటువంటివి, మనం చదువుకునేటటువంటివి అన్నీ నిక్షిప్తం చేసుకుంటూ ఉంటాయి. ఈ బ్రెయిన్ని రాబోయే రోజుల్లో మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లాడికి మన దేహం వదిలేస్తూ మనం ఈ మొత్తాన్ని అతనికి ట్రాన్స్ఫర్ చేయొచ్చంట. ఇది జరగబోతుందని చెప్పి నాకు ఈ పుస్తకం రాసినప్పుడు తెలియదు. తర్వాత మళ్ళీ ఇంకా ఏమి ఇన్వెన్షన్స్ రాబోతున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటే నాకు తెలిసినటువంటి వ్యవహారం ఇది. కాబట్టి రెడీగా ఉండండి. ఇంకొక 5-6 సంవత్సరాలు కనుక బతికే ఎంత మాట్లాడము, మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలకు ప్లాన్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా సంతోషం. నాకు తృప్తిగా ఉంది. ఇవాళ 4 పుస్తకాల గురించి చెప్పుకున్నాను. నేను 30 సంవత్సరాల తర్వాత వేదిక ఎక్కినా మంచి ఉపన్యాసం చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు నిర్మలా సీతారామన్ గారు అంటే చాలా గౌరవం. ఆవిడ ఉపన్యాసాలు చూశాను. ఆవిడ స్పోక్స్మెన్గా చూసేవాళ్ళము. నిక్కచ్చిగా ఉంటారు. అది నాకు నిక్కచ్చి. మా నరేష్ చెప్తాడు, లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడతో ఫైట్ చేశాము, కానీ ఆవిడ నోట్ చేసుకుంది, మళ్ళీ రిమైండర్ కూడా అక్కర్లేదు, వెళ్ళిన తర్వాత 1 2 3 4 5 టకటకటక అయిపోయింది అన్నాడు. ఇక్కడ ఆర్గ్యూ చేసాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడకి నచ్చితే టక్ అయిపోయింది. దట్ ఈస్ హౌ లీడర్ షుడ్ బి. ఇంకొకటి ఆవిడలో చూసింది, ఆవిడని అబ్జర్వ్ చేసినప్పుడు చేసింది ఏంటంటే, పార్లమెంట్లో హల్వా తయారు చేయడం గురించి చెప్పారు. ఒక ఎమోషనల్ కనెక్షన్ అది. మేము 11 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నా మాకు తెలియదు హల్వా ఎందుకు తయారు చేస్తారు అది. ఆ హల్వా తయారు చేసేటప్పుడు వాళ్ళ మనోభావాలు కానివ్వండి, వాళ్ళ కార్యక్రమం కానివ్వండి, ఆవిడ వివరిస్తూ ఉంటే అప్పటి వరకు ఎంపీగా చేసినటువంటి వాళ్ళకి ఎవరికి చాలామందికి తెలియదు అది. ఆ ఎమోషనల్ బాండింగ్, ఆ హల్వా మేకింగ్లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి తీరు, ఆవిడ దానిలో ఇన్వాల్వ్ అయ్యి చెప్పినటువంటి తీరుని నేను ఆస్వాదించాను. అది మేడం, అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క లీడర్ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని మైండ్కి ఎక్కుతూ ఉంటాయి. ఆవిడని ఎంచుకుంది నేను ఈ పుస్తకానికి ఇంగ్లీషు వర్షన్ని ఎందుకు ఎంచుకున్నాను. అది జరిగింది ఈనాడు ఇంత గొప్పగా. దానికి చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది, మా ఇద్దరికి వైరం ఉంది అది ఇది అని చెప్తూ ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒక రకంగా ఉండకూడదు కదా, ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు లేదు స్వామి. మళ్ళీ నేను వదిలేశాను, నేను హ్యాపీగా ఉన్నాను. నా చెప్పాడు కదా, భరత్ చెప్పాడు కదా, చాలా చాలీగా ఉంటాడు డాక్టర్ గారు, మేమంతా కూడా అట్లా ఉండాలని చెప్పి ముందే భరత్ చెప్పాడు. భరత్ అబ్జర్వ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. భరత్
డాష్ మీద ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నాకేమి అటువంటి కోరికలు ఏమి లేవు. కోరికలు ఏమైనా ఉంటే నా పిల్లలతోటి, నా కుటుంబంతో క్షేమంగా, 10 మంది స్నేహితులతోటి క్షేమంగా ఇలా పుస్తకాల్లో రాయగలిగితే రాసుకుంటూ ఆనందంగా ఉండాలి. అది కూడా జీవితమే, దాన్ని కూడా ఆస్వాదించాలి. జీవితం అంటే ఎప్పుడు గందరగోళము, ఏదో 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 అనుకుని పరిగెత్తడం కాదు. ఒకటే ఉంటుంది జీవితం. నా దేశంతో 50 సంవత్సరాల తర్వాత చూద్దాము. ముందు ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి. అలానే మా వెంకయ్యనాయుడు గారు మా చిన్నప్పుడు అంటే నేను స్కూల్లో ఎస్ఎస్సీ చదివేటప్పుడు ఆయన ఆంధ్ర ఉద్యమం ఉపన్యాసం అంటే వెంకయ్యనాయుడు. అసెంబ్లీలో ముఖ్యమంత్రులు కూడా ఆయన ముందు వచ్చి, ఆ రోజు అంజయ్ గారు లేకపోతే ఇంకొకటో ముందు రోజు వెంకయ్యనాయుడు గారు ఏమేమి మాట్లాడతారు అని రూమ్కి వచ్చో లేకపోతే ఇంటికి వచ్చో ముందు ఆయన ఏం మాట్లాడతారో తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ ప్రవాహం, ఆ క్లారిటీ, అది ఆయన్ని ఎంత వాడిని చేసింది అనేటటువంటిది మనకందరికీ తెలుసు. మన తెలుగువానిగా ఒక గొప్ప స్థానాన్ని అలంకరించినటువంటి వ్యక్తి నా ఈ పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొనడం అనేటటువంటిది నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతా ఉన్నాను. అలాగే